It is a review of Devakinandana Vasudeva. 2 hours 8 minutes రన్ టైమ్తో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. మరి ఇంక ఈ మూవీ ఎంత చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దానికి కారణం రెండు ఏంటంటే, ఈ మూవీకి స్టోరీ రాసింది హనుమాన్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ గారు, ఇంకోటి ఈ మూవీలో శ్రీకృష్ణుడి క్యారెక్టర్ కింద మహేష్ బాబు చేస్తారంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. ఈ రెండు ఈ మూవీకి మంచి హైక్ అయితే తీసుకొచ్చాయి. మరి మూవీ చూసాక మూవీలో అంత హైక్ ఉందా, మూవీ హిట్ అవుతుందా అంటే నాకైతే మూవీ అయితే నచ్చలేదు. మూవీ స్టార్ట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు, కానీ మూవీ వెళ్ళే కొద్దీ ఇంకా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. మూవీ ఎప్పుడైపోతుందని ఫీలింగ్ వచ్చేస్తుంది. మూవీ అంతా రొటీన్గా ఉంటుంది, అంటే ఒక ప్రాపర్గా అరేంజ్ చేసినట్టు అనిపించదు. మూవీ అంతా అదో టైప్లోకి వెళ్ళిపోద్ది. మనకి ఇంకా పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది మూవీ అయితే. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, మన విలన్కి అయితే ఒక చెల్లి అయితే ఉంటుంది. ఆ చెల్లికి ఒక బిడ్డ అయితే పుడతాడు. ఆ బిడ్డ ద్వారా తనకు ప్రాబ్లం వస్తుందని తను తెలుసుకుంటాడు. ఆ తర్వాత తను అయితే జైల్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన హీరో అయితే ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది, మన హీరో ఎలా ఎంటర్ అయ్యాడు, వీళ్ళకి మధ్యలో ప్రాబ్లం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది, ఇది లార్డ్ శ్రీకృష్ణుని బేస్ చేసుకుని ఒక మైథలాజికల్ ఫిలిం కింద తీద్దామని ట్రై చేశారు. ఆ రెఫరెన్సెస్ని అయితే వాడుకున్నారు. కానీ మూవీ అయితే అంత ఎంగేజ్ అయితే చేయదు. మూవీ అయితే ఏదో యావరేజ్గా వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ నాకైతే నచ్చలేదు. హీరో యాక్టింగ్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా మిగతా వాళ్ళ యాక్టింగ్ అయితే డీసెంట్గా ఉంది. సాంగ్స్ అయితే నాకైతే నచ్చలేదు. బీజిఎం ఆల్సో డీసెంట్. ఓవరాల్గా ఈ ఫిల్మ్ని ఒకసారి చూడొచ్చు అంటే అది ఓటీటీలో చూడడం బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.